నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. మీకు బోర్ కొడుతుందా? లేకపోతే మహిళలు మీకే. లేకపోతే మీరేమైనా సినిమాకి ఒంటరిగా ఎళ్ళలేకపోతున్నారా? డిన్నర్ డేట్ అన్నది మీరు జీవితంలో ఎప్పుడు ఎళ్ళలేదు. మీరు వెళ్ళాలనుకుంటున్నారా? లేకపోతే షాపింగ్‌కెళ్ళినప్పుడు మీ పక్కన ఎవరన్నా ఒక బాయ్ ఫ్రెండ్ మీ లగేజ్ క్యారీ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఫ్రెండ్స్ పెళ్ళికెళ్ళినప్పుడు ఒక 6 ఫీట్ టాల్ హ్యాండ్సమ్ బాయ్ నా పక్కనుంటే టు షో ఆఫ్ చాలా దర్జాగా ఉంటుందని చెప్పి ఫీల్ అయ్యారా? మీలాంటి వాళ్ళందరి కోసమే బుట్టలో పడతారు జాగ్రత్త. కానీ రెంట బాయ్ ఫ్రెండ్ అన్నది ఒకటి స్టార్ట్ అయింది. దీనిపైన సజ్జనార్ గారు కూడా ట్వీట్ చేశారు. పొరపాటున ఈటిలోకెళ్ళి ఇరుక్కోకండి అని చెప్పి. ఏంటబ్బాయి రెంట బాయ్ ఫ్రెండ్ అంటే 50% ఫ్లాట్ డిస్కౌంట్ మీ అందరికి. ఏంటి 50% డిస్కౌంట్ అనుకుంటున్నారా? కాఫీ తాగాలనుకుంటే ఆగస్ట్ ఫస్ట్ ఆఫర్‌లో రూ. 499కే మీతో వచ్చి ఒక అబ్బాయి హ్యాండ్సమ్‌గా కాఫీ తాగుతాడు. ఆ అబ్బాయి ఫోటోలో ఏఐ ఫోటో ఉంటుంది. వచ్చేవాడు బట్టతలేసుకొని లేకపోతే పందిలాగా వచ్చినా గూడా తప్పదు మీ జీవితానికి. వాడే మీకు కూర్చునే కంపానియన్ ఆ రోజుకి. దాని తర్వాత మూవీ డేట్‌కెళ్ళాలంటే 1249 ఓన్లీ. షోల్డర్ మీద తలబెట్టి పడుకోవాలని ఇంపాక్ట్‌ఫుల్‌గా ఆలోచిస్తున్నారు గదా! అందరు ఈ రోజుల్లో. అలాంటి సీన్‌లు రీక్రియేట్ చేయాలనుకుంటే ఇంత కట్టాలి. షాపింగ్ కంపానియన్ అంటే 3 గంటలకు మాత్రమే షాపింగ్ కంపానియన్. ఇతను 1499. ఈవెంట్స్, వెడ్డింగ్స్ 4 గంటలు వస్తాడు మీతో 1999. హాఫ్ ఎ డే మీతో పాటు ఏ పనులు కొంటే ఆ పనులు చెప్పండి 2999. ఫుల్ డే 10 గంటలు 4499. ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్‌లో పడకండి. పొరపాటున కూర్చొని కబుర్లు చెప్తా యూజువల్‌గా ఎక్కడన్నా అమ్మాయిలు ఎనకమాల అబ్బాయిలు పడటం చూసాం గానీ, ఫస్ట్ టైమ్ అమ్మాయిల కోసం ఒక ఓపెన్ యాప్ రెడీ అయిపోయింది. ఇట్స్ లైక్ ఎన్ ఎస్కార్ట్. ఇంకా ఫ్యాన్సీ వర్డ్ చెప్పాలా మీకు? ఎస్కార్ట్. సో, ఎస్కార్ట్ సిస్టమ్స్ తీసుకొచ్చేసి హైదరాబాద్‌లో 50% ఫ్లాట్ డిస్కౌంట్ అని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఏఐ జనరేటెడ్ స్టాకింగ్ ఇమేజెస్ లాగా బాయ్ ఫ్రెండ్స్ కనిపిస్తారు అనుకుంటున్నారు. వాళ్ళతో కూర్చొని మీరు కబుర్లు చెప్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకుంటారు. దాని తర్వాత మీరు లాగిన్ అయినప్పుడు మీ క్రెడెన్షియల్స్ ఇస్తారు. అవి తీసుకుంటారు. దాని తర్వాత మీరు కూర్చొని నానా సొల్లు వాగుతారు గదా! ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి 10 మందికి ఇంట్రొడ్యూస్ చేస్తారు గదా! అక్కడ గూడా మీ వీడియోలు తీసుకుంటారు. ఆ 4 గంటలు ప్యాకేజ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదలరు. వాళ్ళు తిరిగి మీకు ఫోన్‌లు చేసి, మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి, మీ దగ్గర రూపాయి అన్నది లేకుండా మొత్తం లాగి ఊడ్చి అవతల పడేస్తారు. ఇది రెంట్ బాయ్ ఫ్రెండ్ కెపాసిటీ. ఆ యాప్ లోపలికెళ్తే అబ్బాయిలకు కూడా అమ్మాయిలు దొరుకుతారు. కానీ పెరిఫెరల్‌గా యాప్ ముందు చూసుకుంటే మాత్రం స్టాకింగ్ ఇమేజ్‌గా అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద స్కామ్. దీని నుంచి ఎవరు మోసపోవద్దు అని చెప్పి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు క్లియర్‌గా అందరికీ ఒక ట్వీట్ కూడా ఇస్తారు. మీకు కనిపిస్తుంది ఆ ట్వీట్ చూడండి. సో, రెంట్ బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ 50% నాకెవరు లేరు అంటే ఒంటరి కూర్చునేయడు. దానికంటే సుఖం ఇంకోటి లేదు. లేకపోతే ఆ యాప్‌లు కాకుండా ఏదైనా మ్యాట్రిమోనీ సైట్‌కెళ్ళి ఎతికితే కనీసం తగు జోడన్నా దొరికే ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప వెధవ వేషాలేసి రెంట బాయ్ ఫ్రెండ్‌కెళ్ళిపోయి దాంట్లో సినిమా చూడటానికి, పాప్‌కార్న్ చూడటానికి, తినటానికి నేనేం కబుర్లు చెప్పను అనుకుని ఎళ్తే గనక మీకంటే పెద్ద ఫూల్స్ ఎవరు లేరు. మీరు ఒక ట్రాప్‌లో ఇరుక్కుంటున్నారు. జాగ్రత్త. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెట్వర్క్డ్ ఎస్కార్ట్ టీమ్ ట్రాప్. దీంట్లో పడితే మీకంటే పెద్ద ఫూల్స్ ఎవ్వరూ లేరు. ఇది కాకుండా దీంట్లో ఏంటంటే కాషన్ డిపాజిట్స్ కూడా కట్టాలి మీరు. అంటే మీరు లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి బొక్క గదా! ప్రయర్ బుకింగ్ అమౌంట్‌తో పాటు కాషన్ డిపాజిట్ అమౌంట్. అంటే ఇదేదైనా వస్తువా? దీన్నేమన్నా పాడు చేస్తారా మీరు? కానీ కాషన్ డిపాజిట్ అనేది పే చేయాలంట. కాషన్ డిపాజిట్ పే చేసిన తర్వాత ఆ డబ్బులేవి మీకు తిరిగి రావు. అండ్ ఇది కాకుండా మీకొక ఎంఓయూ ఉంటుందంట. అది నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని ఎంఓయూ. ఏంటంటే మీరు చెప్పిన కబుర్లు, వాళ్ళ గురించి మీరు ఎక్కడ బయట పరస్పరంగా చెప్పుకోకూడదంట. అక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్ని నమ్మి ఇలాంటి వాడే నాకొస్తున్నాడు, బుక్ చేసుకుంటుంది అడ్డగాడిదని అనుకుని నమ్ముకుంటే మీకొచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక గేద, ఒక బర్రె. అండ్ ఇది కాకుండా మీకు ఒకవేళ హ్యాండ్సమ్ టాల్ బాయే వచ్చినా కూడా మీ బతుకు బస్ స్టాండ్ అవ్వటం ఖాయం. సో, అమ్మాయిలుగా ఉండటం చాలా మంచిది. ఇలాంటి ఎదవ సైట్‌ల్లోకెళ్ళిపోయి రెంట బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి నికృష్ట వేషాలేస్తే మాత్రం మీ బతుకులు బస్ స్టాండ్ అవుతాయని ఆఖరికి సజ్జనార్ గారు కూడా తీసుకొచ్చారు. దీని గురించి విస్తృత ప్రచారం కూడా నడుస్తుంది. నాట్ జస్ట్ ఫర్ గర్ల్స్, ఈవెన్ ఫర్ బాయ్స్. దాంట్లో మీరు యూ కెన్ ఫైండ్ ఎన్ ఏషియన్, యూ కెన్ ఫైండ్ బ్లాక్ ఆర్ వైట్ అని ఇష్టం వచ్చినట్టు రేంజెస్‌లో అక్కడ మీకు చూపిస్తున్నారు. డోంట్ ఫాల్ ఫర్ దెమ్. దీస్ ఆర్ ఆల్ ట్రాప్స్. అండ్ వీడియో కాల్ ట్రాప్స్ కూడా దీంట్లో చాలా హెవీగా ఉన్నాయి. డోంట్ లెట్ దెమ్ గెట్ ఇంటు యువర్ పర్సనల్ వరల్డ్ ఆర్ యువర్ మొబైల్. సో, చెప్పండి ఇలాంటి యాప్స్ చూసిన తర్వాత ఆఫ్‌కోర్స్ ఐ టోటల్లీ బిలీవ్ మై సబ్‌స్క్రైబర్స్ మీరెవరు ఇవి వాడరు. కానీ ఇలాంటివి వింటే
మీ అందరికీ ఏమనిపిస్తుంది? దాని గురించి ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.